హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ Ferty9 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి శుభవార్తతో వచ్చానండి. అదేంటంటే గత 4-5 సంవత్సరాలుగా మన Ferty9 ఫర్టిలిటీ సెంటర్స్లో ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ క్యాంప్ ద్వారా ఎన్నో వేల మంది కపుల్స్ హ్యాపీగా కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీతో హ్యాపీగా వెళ్ళారనమాట. సో ఈ ఇయర్ కూడా మేము ఈ ఫ్రీ ఫెర్టిలిటీ క్యాంప్ని November 1st, 2022 నుండి December 1st, 2022 వరకు ఈ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ అవకాశాన్ని పిల్లలు లేని దంపతులందరూ ఉపయోగించుకోవాలి. అయితే ఈ ఫ్రీ క్యాంప్లో మనము ఏ ఫెసిలిటీస్ ఉంటాయి అంటే, ఫస్ట్ వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేసి పరీక్షించి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చూసి మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తారనమాట. సెకండ్ వచ్చేసి ఆడవారిలో ఈ పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కానింగ్ అనేది ఉచితంగా చేస్తున్నాం. థర్డ్, మగవారిలో ఈ వీర్యకణాల పరీక్ష అనేది ఉచితంగా చేస్తున్నాం. ఫోర్త్ వచ్చేసి కొన్ని రకాల వైరల్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మనం ఫ్రీగా చేస్తున్నాం అన్నమాట. ఫిఫ్త్ వన్, మనం ఎవరికైతే కపుల్కి IVF ప్రాసెస్ అనేది అవసరం అవుతుందో వారికి ఈ ప్రాసెస్ని 50% డిస్కౌంట్లో మనం ఈ క్యాంప్ ద్వారా చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ IVF ప్రాసెస్ అనగానే అందరూ చాలామంది భయపడతారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అని చెప్పి, లేదంటే ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనో, లేదంటే దీంట్లో అసలు సక్సెస్ అవుతుందా, ఖర్చు పెట్టుకున్నా కానీ మనకి రిజల్ట్ ఉంటుందా లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయండి. అయితే మన Ferty9 ఫర్టిలిటీ సెంటర్స్లో లేటెస్ట్ టెక్నాలజీ, అంటే విదేశాల్లో ఉన్న లాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించి మోస్ట్ ఎకనామికల్గా, అంటే తక్కువ ఖర్చుతో మనం క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ రిజల్ట్స్ అందించడానికి Ferty9 టీమ్ అంతా వర్క్ చేస్తున్నామండి. సో మీరు ఏ భయాలు లేకుండా, మీకు ఎవరికైతే అంటే ఈ IVF ప్రాసెస్ అనేది అందరికీ అవసరం ఉండదు. చాలామందికి చిన్న మెడిసిన్స్తోనో లేదంటే IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ IVF ప్రాసెస్ అవసరం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆడవారిలో ఏమన్నా ఫాలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే సివియర్ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ఉన్నా, లేదంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉన్నన్నా, లేదంటే చాలా సంవత్సరాలు మెడిసిన్స్ వాడినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, చిన్న పద్ధతుల ద్వారా కూడా అవ్వట్లేదు అన్నప్పుడు IVF సజెస్ట్ చేస్తాం. లేదంటే మగవారిలో వీర్యకణాల సంఖ్య అనేది బాగా తక్కువ ఉన్నా లేదా 0 కౌంట్ ఉన్నా మనం ఈ ప్రాసెస్ని సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో పిల్లలు లేని దంపతులు ఎవరు బాధపడకుండా మళ్ళీ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ ఫెసిలిటీ, ఈ ఫ్రీ క్యాంప్ అనేది మీకు అన్ని Ferty9 ఫర్టిలిటీ సెంటర్స్లో అందుబాటులో ఉంటుంది. అంటే హైదరాబాద్లోని అన్ని బ్రాంచెస్లో ఉంటుంది, కరీంనగర్లో, వైజాగ్, విజయవాడ, వరంగల్ అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ క్యాంప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే October 20th నుండి మీకు ఈ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. మీకు అక్కడ స్క్రోల్ అయిన నంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అండ్ మీరు వచ్చేటప్పుడు కూడా మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని రావాలన్నమాట. సో పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు, IVF ప్రాసెస్ ఎవరికైతే అవసరం ఉందో, మీరు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.